తీర్పును గురించినటువంటి దేవుని భావనలు, దేవుని ఉద్దేశాలను మనం గత 2 రోజులుగా ఆలోచిస్తున్నాం. దేవుని పిల్లారా, తీర్పు అనేది ఒకనాడు తీర్చబడుతుంది అన్నది క్రైస్తవ బోధకుల అభిప్రాయము, ఉద్దేశం. తీర్పు ఒకనాడు నిర్ణయించబడుతుంది. అది ఏనాడు అంటే క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు మాత్రమే తీర్పు జరుగుతుంది అనే అభిప్రాయంలో చాలామంది, ఇంచుమించు 99% మంది క్రైస్తవులు ఉన్నారు. అవే బోధలు సమాజానికి తెలియపరుస్తున్నారు, కూడా ప్రకటిస్తున్నారు. మరికొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి ప్రస్తుతం మనం బ్రతుకున్నటువంటి కాలంలో దేవుని కొరకు మారకపోయినా, ఆలోచించకపోయినా పర్వాలేదు, మన మరణం తరువాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అనగా క్రీస్తు 2వ రాకడలో, అప్పుడు మారని వాళ్లకు ఆయన మళ్ళీ వాక్యాన్ని ప్రకటిస్తాడు, కొన్ని ప్రత్యేక తరగతులు అనేవి వారికి ఉంటాయి అన్నట్టుగా చెబుతూ, అప్పుడు మారని వాళ్లను శాశ్వతంగా అగ్నిగుండంలో వేసి దహిస్తాడు, అప్పుడు మారు మనసు పొందిన వాళ్లను తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అంటూ ఇలా విచిత్రమైనటువంటి సిద్ధాంతాలను క్రైస్తవ సంఘాలలో బోధించడాన్ని మన చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. అయితే బైబిల్ చదివే అలవాటు లేని క్రైస్తవులకు ఎవరు ఏది చెప్పినా అదే గొప్ప, అదే పండుగ. బైబిల్ను అన్ని కోణాల నుంచి ఆలోచించి దేవుని తుది నిర్ణయం ఏది ఉన్నది అని తెలుసుకోవడంలో క్రైస్తవులు ఇంచుమించుగా తడబడ్డారు అని మనం చెప్పాలండి. దేవుని మనసు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఆయన మనసు ఎరిగిన వాడెవడు అనే మాట మనకు రోమిలకు రాసిన పత్రికలో కనిపిస్తుంది. దేవుని మనసును ప్రతి విషయంలోనూ మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. అది మన వ్యక్తిగత జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం కావచ్చు. మన వ్యక్తిగత జీవితాలలో మన గురించి దేవుడు ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాడు అని మనం వాక్యాన్ని బట్టి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే మన బ్రతుకు ప్రయాణం తన దగ్గరకు చేరుకోవడానికి దేవుడు ఎటువంటి ఆలోచనలను బైబిల్ ద్వారా వెలుబుచ్చుతున్నాడు అన్నది కూడా మనం వాక్యానుసారంగా గ్రహించడం ఎంతో ముఖ్యం. అంతే తప్పించి మన మీద ఉన్నటువంటి దేవుని ఆలోచనలను మనం విస్మరించి, లేదా పరలోకానికి చేరడానికి ఆయన వేసినటువంటి మార్గాలను మనం అపార్థం చేసుకుని, మనకు నచ్చినట్టుగా మనం ఆలోచించి, మనకు నచ్చినట్టుగా కనుక మనం బ్రతికితే దాని పర్యవసానాలను మనం అనుభవించక తప్పదు. వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో అయితే మనం ఈ భూమి మీద బ్రతికుండగానే కొన్ని సందర్భాలలో దారుణమైన శిక్షలు అనుభవిస్తాం. ఇక ఆధ్యాత్మిక విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి మరణానంతరం ఆయన కఠినమైన శిక్షలను వేస్తాడు అన్నది మనం అనేక సార్లు బైబిల్ నుండి పరిశీలించాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ విషయంలో అయినా సరే దేవుని భావనలను ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఇది నేను చెబుతున్నాను. అలాగే తీర్పు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి కూడా తీర్పు గురించి అసలు దేవుడు ఏం చెబుతున్నాడు, ఆయన మనసులో ఉన్నటువంటి భావనలు ఏమిటి, ఆలోచనలు ఏమిటి, ఆయన చేసిన నిర్ణయాలు ఏమిటి, ఎప్పుడు తీర్పు తీరుస్తానంటున్నాడు, ఎవరెవరికి తీర్పు తీరుస్తానంటున్నాడు, తీర్పు తర్వాతి పరిస్థితులు ఎలా ఉండబోతుంటాయి, వీటన్నిటినీ కూడా మనం బ్రతికుండగానే ఆలోచించాలి. అందుకే కదా మన చేతిలో బైబిల్ ఉన్నది. నేర్చుకోవడం కొరకే కదా దేవుడు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథం చాలా సంక్లిష్టంగా ఉంటుంది అన్నది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. దేవుడు తాను చెప్పదలుచుకున్నదంతా ఒకే చోట ఒక కథగా వ్రాయించకుండా ఒక విషయాన్ని అనేక మంది భక్తులచే చెప్పించాడు. కాబట్టి ఆయా కాలాలలో బ్రతికినటువంటి భక్తులు తమ అభిప్రాయాలను తాము రచించిన పుస్తకాలలో వ్యక్తపరిచారు. అవి ఒకదానికొకటి భిన్నంగా ఎంతమాత్రమూ ఉండవు. అయితే ఒక భక్తుడు తన జ్ఞానాన్ని బట్టి దేవుడు ప్రేరేపణతో వెలువరించగా కొన్ని సంగతులు తెలియజేస్తాడు. అలాగే మరొక భక్తుడు దేవుడు తనకు ప్రసాదించిన జ్ఞానాన్ని బట్టి మరికొన్ని సంగతులను తాను లిఖించినటువంటి ఆ పుస్తకంలో ముద్రిస్తాడు. పౌలు గారు రాసినటువంటి పత్రికలకు మిగిలిన అపోస్తలు లిఖించినటువంటి వ్యాసాలకు చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. పౌలు ఒక పండితుడు, భాషా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన వివరణ అంతా కూడా చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. అలాగే మిగిలిన అపోస్తలు కూడా విద్యావంతులైనప్పటికీ, అనగా బతిక నిరాక్షరాస్యులు కానప్పటికీ కూడా వారు వివరిస్తున్న విధానం మరొక కోణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు చెప్పదలుచుకున్నదంతా కూడా ఆయా భక్తులు తమ తమ ఆలోచనల మేరకు దేవుడు తమను ప్రేరేపించిన విధానాన్ని బట్టి, తమకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి తెలియపరుచుకుంటూ వెళ్ళారు.
యోహాను గారు ఎన్నో సంగతులను, క్రీస్తు నోట వెలువడినటువంటి ఎన్నో సంగతులను యోహాను సువార్తలో లిఖించడాన్ని మనం చూసాం. అలాగే తన పత్రికలలో కూడా అపారమైన జ్ఞానాన్ని యోహాను గారు వెలువరించారు తన చివరి కాలంలో. వీటన్నిటినీ మనం పరిగణలోనికి తీసుకుని ఆలోచిస్తున్నప్పుడు తీర్పును గురించి యేసుక్రీస్తు గారు ఇచ్చినటువంటి స్పష్టమైన ఖచ్చితమైన వివరణ ఎలా ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు గారు చెప్పిన దానికి మిగిలిన భక్తులు ఏమైనా వ్యతిరేకంగా చెప్పారా అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఎక్కడా కూడా ఒకరు చెప్పిన దానిని మరొకరు విభేదించరు, వ్యతిరేకించరు. తెలుసా అండి? ఎందుకంటే అందరినీ ప్రేరేపించేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి అందరూ ఒకే విషయాన్ని వెలువరిస్తారు. యేసుక్రీస్తు ఒకటి చెబితే దానిని విభేదిస్తూ పౌలు మరొకటి చెప్పడు. అలాగే పౌలు ఒకటి చెబితే దాన్ని వ్యతిరేకిస్తూ పేతురు మరొకటి చెప్పడు. పౌలు ఏమి రాశాడో పేతురుకు తెలియకపోవచ్చు అంటే పౌలు పత్రికలు పేతురు గారు చదువుతారు, మనకు తెలుసు, చదివారు కూడా. పేతురు ఏమి రాశారో పౌలు గారికి తెలియకపోవచ్చు. ఒకరు రాసింది మరొకరికి తెలియకపోవచ్చు కొన్ని సందర్భాలలో. కానీ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలేదు బైబిల్లో. దేవుని పిల్లారా, తీర్పు గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భక్తులు పలికినటువంటి కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఒక రచయిత లిఖిస్తే యేసుక్రీస్తు గారు తీర్పు తీరుస్తారు అని మరొక రచయిత చెప్పుకొచ్చారు. కానీ అదే విషయాన్ని మనం క్రీస్తు దగ్గరకు వచ్చి విచారించేటప్పటికీ యేసుక్రీస్తు గారు నా తండ్రి తీర్పు తీర్చడు, నేను కూడా తీర్పు తీర్చను అనే విషయాన్ని స్పష్టం చేశారు. మరి ఎవరు తీర్పు తీరుస్తారు అని మనం బైబిల్ని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు గారే దాన్ని మరలా బయట పెట్టారు. తీర్పు ఎవరు తీరుస్తారు అన్నది. తీర్పు ఆయన చెప్పిన మాట తీరుస్తుంది, యేసుక్రీస్తు గారు పలికిన మాట తీరుస్తుంది. అదేమిటి మరి యేసుక్రీస్తు గారు తీర్పు తీర్చరా అంటే యేసుక్రీస్తు గారు తీర్పు తీర్చరిక. ఎందుకంటే తీర్పు తీర్చడానికి ఆయన ఇక్కడ లేడు. తీర్పును గ్రంథస్థం చేయించి మానవుల చేతులలో పెట్టేశాడు. ఇప్పుడు తీర్పు తీర్చుకుంటున్నది మనమే. మన తీర్పును మనమే తీర్చుకునేలా చేశాడు ఆయన. అర్థమైందా అండి? నీకు ఉరిశిక్ష విధిస్తున్నావు, మంచిది. ఎలా చచ్చిపోతావు అన్నది నీ ఇష్టం. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి కరోనా అంటించుకుని 14 రోజులు శ్రమ అనుభవించి చేస్తావా? లేక తుపాకీ నీ చేతికి ఇస్తాం, నీ అంతట నువ్వు తుపాకీతో కాల్చుకొని చేస్తావా? లేకపోతే మమ్మల్ని కాల్చమంటావా? ఏం చేయమంటావు చెప్పు, చాయిస్ నీదే. ఇంకంటే ఇంక ఎలా ఉంటుందండి? చివరికి నా చావు నా చేతికి ఇచ్చారన్నమాట అంటాం మనం. దేవుని పిల్లలారా, దేవుడు మన తీర్పుని మన చేతుల్లోనే పెట్టాడండి. ఆయన ఎప్పుడో వెలువరించినటువంటి తీర్పు, ఆయన ఏనాడో నిర్ణయించినటువంటి తీర్పు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఏనాడో నిర్ణయించినటువంటి తీర్పుని మన చేతుల్లోనే పెట్టేశాడు. అదే బైబిల్ గ్రంథము. ఆనాడు ఆయన ఏ మాట అయితే చెప్పాడో నేటికి కూడా అదే మాట యావత్ ప్రపంచ మానవాళికి తీర్పు తీర్చుచున్నది. ఎలా జరుగుతోంది తీర్పు? మనిషి వాక్యాన్ని చదువుతూ, వాక్యానికి లోబడుతూ, లోబడక, రెండు ఉన్నాయి. వాక్యానికి లోబడుతూ, వాక్యమునకు లోబడక, ప్రభువును విశ్వసిస్తూ, ప్రభువును విశ్వసింపక చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. క్రీస్తును విశ్వసించిన వాడు మరణమును దాటి ఉన్నాడు, వాడు తీర్పులోనికి రాడు అన్నాడు. ఎందుకంటే నేరస్తుడు కాడు కాబట్టి. తాను నేరస్తుడను కాను అని ఎలా తీర్పు తీర్చుకుంటున్నాడు మనిషి? దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడాన్ని బట్టి. తాను నేరస్తుడనే, నేరమునకు తగిన శిక్ష అనుభవించాలి అనే తీర్పు ఎవరు తీర్చుకుంటున్నారు? మనిషి తనకు తానే తీర్చుకుంటున్నాడు. ఎలా అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతకక. మనం చాలాసార్లు మార్కు సువార్తలు కదండి చూసాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరుకు, అనగా నీ చెయ్యి నువ్వు పాపం చేయడానికి కారణమవుతోంది. 2 చేతులు కలిగి ఉండి పాపములు చేసి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే ఇప్పుడు ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళటం అనేది ఎవరి చేతులలో ఉన్నది? మీరు చెప్పండి.
ఎవరి చేతుల్లో ఉందండి? దేవుడు తీర్పు తీరుస్తున్నాడా? కాదు, మన చేతిలోనే తీర్పును పెట్టాడు. ఆ తీర్పును నీకు నువ్వు అన్వయించుకుంటావా నీ ఇష్టం. తీర్పు నువ్వు వద్దనుకుంటావా, నీకు అవసరం లేదనుకుంటావా, అది కూడా నీ ఇష్టం అన్నాడు. ఆలోచించండి. అలాగే కిందకొచ్చేటప్పటికి నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దేవుని కొరకు అడుగులు వెయ్యనివ్వట్లేదు. నీ కాలు, నీ పాదం 24 గంటలు ఊరు మీద పడి తిరగమంటే తిరుగుతాం. దేవుని పని చేయడానికి రండి అని పిలిచినా కూడా కొంతమంది రారండి. బ్రతిమలాడాలి, దండం పెట్టాలి, వేడుకోవాలి. కాలు కదలదు దానికి. అదే సొంత పనులకైతే అర్ధరాత్రుల వరకు తిరుగుతాం. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? నీ పాదము నిన్ను అభ్యంతరపరుస్తోంది, దేవుని పనికి రానంటోంది, నీ పనికైతే మాత్రమే తిరుగుతానంటుంది. అలా చేసినప్పుడు దేవునికి ఉపయోగపడక నువ్వు చచ్చి అగ్నిగుండంలోకి వెళ్ళటం బెటరా, లేక దేవునికి ఉపయోగించడం బెటరా? అటువంటి కాలును నరికి వేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలురా నాయన, ఆలోచించుకోరాదా, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుందండి? బైబిల్లోనే లిఖింపబడి ఉన్నది. అన్నీ మన చేతిలోనే పెట్టాడు. నువ్వెటు వెళతావో ఆలోచించుకో అన్నాడు. 47వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబోట కంటే, అనగా 2 కళ్ళతో చూడాల్సిన పాపాలన్నీ చూసి కంటిని నియంత్రించుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఊరేగి పాపాలు చేసి చచ్చి నరకానికి పోవటం కంటే, నిన్ను ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కన్నును పెరికి పారేసుకుని నిత్య జీవంలోకి ప్రవేశించడం మేలు కదా. ఇప్పుడు ఇటు నిత్య జీవానికి వెళ్ళాలి అన్నా, ఇటు నిత్య నరకంలోకి ప్రవేశించాలి అన్నా, ఈ 2 ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలో ఉన్నాయి. తీర్పు ఎక్కడుంది? తీర్పు ఎక్కడుంది? తీర్పు బైబిల్లో ఉంది. తీర్పు ఎప్పుడు జరిగింది? తీర్పు ఎప్పుడో జరిగిపోయింది. ఏనాడైతే క్రీస్తు నోట నుండి ఈ మాట వెలువడిందో ఆనాడే తీర్పు నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మనం తీర్పులోనికి వెళ్ళడమా, తీర్పును దాటడమా, ఈ 2 మన చేతిలో ఉన్నవి. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే దేవుడి మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడు. వీళ్ళు రెండో క్యాడర్లో కూర్చోండి. అనగా అసలు ప్రభువునే విశ్వసింపని వాళ్ళు ఒకళ్ళు, ప్రభువును విశ్వసించి కూడా ఆ మాటల ప్రకారం బ్రతికిన వాళ్ళు మరొకరు. ఇక్కడ వీళ్ళ గురించి, 2వ క్యాడర్ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటేశాడు అన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటాడు. తీర్పును దాటేశాడు అన్నాడు. తీర్పులోకి రాడు అంటున్నాడు. అనగా ఇప్పుడు తీర్పులోకి రావటం అంటే ఏమిటి? తీర్పులోకి రావటం అనగా శిక్షలోకి ప్రవేశించడము, మన శిక్షను మనమే లిఖించుకోవడం. అది తీర్పులోకి రావడం అంటే. గుర్తుంచుకోండి బాగా ఈ పాయింట్. దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికినప్పుడు ఇహ తీర్పు ఉండదు. ఎందుకు? నువ్వు బ్రతికేశావు కాబట్టి, నువ్వు ఆయన ఆజ్ఞలను మన్నించావు కాబట్టి, ఆయనకి నచ్చిన జీవితాన్ని నువ్వు గడిపావు కాబట్టి నువ్వు శిక్ష గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. నేను మీకు చెప్పాను, నేరం చేయని వాడు జైలు గురించి ఎందుకు ఆలోచిస్తాడు? హత్య ఎప్పుడైతే చేశామో మరుక్షణమే మనకు జైలు భయం పట్టుకుంటుంది. వ్యభిచరించిన వాడు నరకం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? వ్యభిచరించిన వాడు, తప్పు చేసిన వాడు నరక శిక్ష గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, బహు సంక్లిష్టమైనటువంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం విప్పుకుంటూ వెళితే తప్ప సత్యాలు అనేవి మనకు అర్థం కావు. మన తీర్పు మన చేతిలోనే ఉన్నదండి. ఆ తీర్పు తీర్చేదే దేవుని మాట. అదే కదా చెప్పాడు 12వ అధ్యాయము యోహాను సువార్త 47వ వచనం, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతను నువ్వు ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించను. నేనేం అడగను, నువ్వు ఇలా చెయ్యలేదు కాబట్టి నువ్వు పోతావు అని నేను చెప్పనిక.
నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. అయితే నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొకడు కలడు. ఒకడు కలడు అన్నాడు కదండి. ఎవరు అది అని మనం ఆలోచిస్తే దానిని ఒక న్యాయమూర్తిగా ఆయన చెబుతున్నాడు, న్యాయమును తీర్చేవాడిగా చెబుతున్నాడు. ఎవరు ఆ న్యాయాన్ని తీర్చే న్యాయమూర్తి అంటే అందుకే ఒకడు కలడు అనే పదాన్ని వేశాడు. ఆ న్యాయమూర్తి ఎవరు అంటే నేను చెప్పిన మాటయే, నేను చెప్పిన మాటయే, నేను చెప్పిన మాటయే వానికి తీర్పు తీర్చును. ఎప్పుడు తీర్చబడుతుంది తీర్పు? ఎప్పుడు తీర్చబడుతుంది? అది కూడా చూసాం కదా మనం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు అన్నాడు చూడండి. ఇప్పుడు జరుగుతోంది. ఈరోజు జరుగుతోంది. ఈరోజు వాక్య ప్రకారం బ్రతికామా, వాక్యాన్ని విడిచి బ్రతికామా? ఈరోజు జరుగుతోంది. నిన్న వాక్యానుసారంగా జీవించామా, దేవుడు చెప్పిన మాటలకు భిన్నంగా బ్రతికామా? ఈ రోజు జరుగుతోంది. నిన్న జరిగింది తీర్పు మన విషయమై. తీర్పును తప్పించుకోవాలి అంటే ఆయన మాటల ప్రకారం బ్రతకాలి. ఆలోచించండి. తీర్పు అనగా బాగా గుర్తుంచుకోండి, మళ్ళీ చెబుతున్నాను. తీర్పు అనగా శిక్ష ఖరారుపరచడము. తీర్పు అనగా శిక్షను ఖరారుపరచడం. ఈ రోజు తుది జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందండి అనగా తుది తీర్పు వస్తుంది ఈ రోజున అంటూ ఉంటారు. తుది తీర్పు అంటే ఏమిటి? ఇహ నిర్ణయం అయిపోతుంది. అప్పటి వరకు వాదోపవాదాలు జరిగాయి. అప్పటి వరకు మన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఎదటివాడి నేరాన్ని నిరూపించగలిగే అవకాశం మనకు ఉంటుంది. తుది తీర్పు రానంత వరకు కూడా అవకాశం మన చేతిలో ఉన్నట్టే లెక్క. ఇటీవలి కాలంలో ఒక 4 కుర్రాళ్ళకి ఉరి తీశారు. నిర్భయ కేసులో ఉరిశిక్షను అమలు చేశారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చట్టంతో ఆడుకుంటున్నారు అనే ఒక పెద్ద వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా. ఎలాగా? వాళ్ళు అస్తమానం కోర్టుకు అప్పీల్ చేసుకోవడాలు, కొంతకాలం హోమ్ మినిస్టర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత రాష్ట్రపతి, ఇలా ఒక్కొక్కరు ఒకరి దాటి ఒకరు వెళ్ళారు. అనగా తుది తీర్పు, తుది వ్యక్తి నిర్ణయించేంత వరకు కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరికైనా అవకాశం ఉంటుంది. దేవుని పిల్లరా, బాగా గమనించండి. మనకు కూడా అవకాశం ఉంటుంది. మనకు కూడా అవకాశం ఉంటుంది. ప్రభువు మనకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఈ రోజు నువ్వు దేవుని కొరకు బ్రతికావా? బాగా నిన్న నువ్వు బ్రతకలేదా? ఈ రోజు నీ మనసు మార్చుకుని ప్రభువు పాదాల మీద పడి క్షమించమని అడిగి మరెప్పుడు ఇటువంటి అతిక్రమణలకు నేను అవకాశం ఇవ్వను మహాప్రభు అని నువ్వు దేవుణ్ణి వేడుకున్నావా? ప్రభువు క్షమించటానికి సిద్ధంగా ఉన్నవాడు నిన్ను తీర్పులోనికి రానివ్వక మరణము నుండి జీవములోనికి ప్రవేశపెడతాడు. కానీ మనమేం చేస్తున్నాం? తప్పు మీద తప్పు చేసుకెళ్తూ ఉంటాం. తప్పు మీద తప్పు, నేరం మీద నేరం, పాపం మీద పాపం జరిగిపోతుంటాయి అలాగే మన వైపు నుంచి. అనగా మనమే శిక్షలు విధించేసుకుంటున్నాం. మనకు రాహేసుకుంటున్నాం. ఎప్పుడో ఏదో జరుగుతుంది అనుకుంటున్నాం. క్రీస్తు 2వ రాకడలో ఆయన మనల్ని అందరినీ నిలబెడతాడు కదా, అప్పుడు కదా జరిగేది అనుకుంటున్నాం. అప్పుడు మారకపోతే 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా అనుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ మారు మనసు పొందొచ్చులే అనుకుంటున్నాం. కాదు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అంటున్నాడు. తీర్పు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, మరి అంత్యదినమున అని ఉంది కదండి. అంత్యదినమున అని ఉంది కదా, ఇక్కడే ఉంది కదా, చూడండి. అదే వచనం 48వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంత్యదినం అంటే ఏమిటి? యేసుక్రీస్తు గారు అంత్యదినాల్లో వచ్చి తీర్పు తీరుస్తారని మనం అనుకుంటున్నాం కదా. ఏమండి, మరి అంత్యదినం అంటే ఏమిటి? ఆలోచించండి. నేను మీకు తెలియజేశాను నిన్న. అంత్యదినము అనగా అది మన మరణ దినము.
అది మన మరణ దినము. మనం మరణించే దినం వచ్చేంత వరకు తీర్పు మన చేతిలోనే ఉన్నది, గుర్తుంచుకోండి. మరణ దినం వచ్చేంత వరకు తీర్పు మన చేతిలోనే పెట్టాడు దేవుడు. మరణ దినమును కూడా నువ్వు మారవచ్చు. నువ్వు మారు మనస్సు పొందితే కనుక నీకు అవకాశం ఇస్తాను అన్నాడు దేవుడు. మనకు తెలుసు, ఒకడు కోతలకు వస్తుంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనుషులు వస్తుంటే వాళ్ళని పెట్టుకుంటూనే ఉంటాడు. 5 గంటలకు వచ్చిన వాడిని కూడా, 4 గంటలకు వచ్చిన వాడిని కూడా పెట్టుకుంటాడు. వాడికి అదే జీతము. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చిన వాడికి కూడా అదే జీతం. అంటే ఎవడైతే మారు మనస్సు పొంది మరణమునకు ముందు కూడా దేవుణ్ణి వేడుకుంటాడో, తన బ్రతుకును మార్చుకుంటాడో, తన మనసును మార్చుకుంటాడో, వాడికి కూడా ప్రభు అవకాశం ఇస్తాడు. అయితే నీ మరణ దినమునకు కనుక నువ్వు మారలేదా, అనగా అంచె దినమునకు కనుక మారలేదా, అంచె దినమునకు, అప్పుడు మనం తీర్పులోకి వెళ్ళిపోతాము. ధనవంతుడి విషయంలో జరిగింది అదేనండి. ధనవంతుడి విషయంలో మనం చూసాం కదా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో. అప్పటి వరకు వీడి పరిస్థితి ఎలా ఉంది? మంచి బట్టలు, పట్టు వస్త్రాలు, మంచి భోజనాలు, విందులు, వినోదాలు, కేరింతలు, పాటలు, పార్టీలు, దివానియాలు, పైలా పచ్చీస్ కింద ఉంది. ధనవంతుడు కదా, చెలరేగిపోతున్నాడు. డబ్బులున్నా ఏం చేసుకోవాలో అర్థం కాదు. రెచ్చిపోతున్నాడు. ప్రతిదినము బహుగా, మామూలు సుఖం కూడా కాదు, మళ్ళీ మామూలుగా కూడా కాదండి, బహుగా సుఖపడుచుండువాడు, బహుగా సుఖపడుచుండువాడు. కాబట్టి తన తీర్పును ఏం చేసేసుకున్నాడు వాడు? నరకాగ్ని కొరకు లిఖించేసుకున్నాడు. కాబట్టి మరణ దినముతో వాడి పరిస్థితి ఏమైపోయింది? ఒక్కసారిగా అగ్నిగుండం పాలైపోయింది. అంటే తీర్పు అనేది ఎప్పటి నుంచి అమలవుతుంది? తీర్పు ఎప్పటి నుంచి అమలవుతుంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మన మరణ దినమే తీర్పు దినము. అదే మన అంత్య దినము. గుర్తుంచుకోండి, అంత్య దినము అనగా క్రీస్తు 2వ రాకడలో వచ్చే చివరి దినము అది కాదు. అంత్య దినము అన్నది మన బ్రతుకుకి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడు విధించినటువంటి అంత్యదినము. ఆ రోజుతో వాడు అగ్నిగుండంలోనికి వెళ్ళి పడిపోయాడు. అంటే తీర్పు ఇమ్మీడియట్గా ప్రారంభమవుతుందా? చెప్పాలి. తీర్పు మరణ క్షణముతో ప్రారంభమవుతుందా? ఎస్. దేవుని కొరకు బ్రతకక తీర్పులోనికి ప్రవేశించిన వాడికి మరణ క్షణముతోనే అది అప్లై అయిపోతుంది. హత్య చేసిన వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఏం చేస్తారండి? పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్లో వేస్తారు. అక్కడితో వాడికి ఏం ప్రారంభమైంది? నిర్బంధం ప్రారంభమైంది. ఇటువంటి మనస్తత్వం కలిగిన వాడు, ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడు సమాజంలో ఉండడానికి తగడు, వీడిని నిర్బంధించి ఉంచాలి అనే ఉద్దేశంతో అరెస్ట్ అనగా నిర్బంధించి లాకప్లో వేస్తారు. తర్వాత భారతదేశంలో అయితే 24 గంటల లోపు అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టుకి, న్యాయమూర్తి ముందు సబ్మిట్ చేయాలి. అప్పుడు న్యాయమూర్తి ఏం చేస్తాడు? రిమాండ్ విధిస్తాడు. రిమాండ్ 14 రోజులు రిమాండ్ అంటాడు, లేదా 30 రోజులు రిమాండ్ అంటాడు. రిమాండ్ అంటే ఇంట్లో 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టి భోజనం పెడతారా? కాదండి, సబ్ జైలుకి తీసుకెళ్తారు. సబ్ జైలుకి, అక్కడ వాడిని జైల్లో ఉంచుతారు. అక్కడ భోజనం గీజనం అన్ని పెడతారు, మామూలుగా ఉంటుంది. కానీ వాడు ఏ క్షణం అయితే హత్య చేసి పోలీసులకు దొరికాడో ఆ క్షణం నుంచే వాడికి శిక్ష ప్రారంభమైందా లేదా మీరు ఆలోచించండి. ఈలోపు కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా జరగడానికి 5 ఏళ్ళు పట్టింది అనుకుందాం. నిర్భయ కేసు ఉందండి. నిర్భయ కేసులో వాళ్ళని పట్టుకున్నారండి. వాళ్ళని పట్టుకోవడమే వాళ్ళకి శిక్ష ప్రారంభమైంది. మీరు గమనించండి. వాళ్ళని ముందు లాకప్లో వేశారు, తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది, సబ్ జైలుకి పంపించారు. తీర్పు రాలేదు. తీర్పు వచ్చేంత వరకు వాళ్ళని జైల్లో ఉంచి వాయిదాలకు తిప్పుతున్నారు. తరువాత తీర్పు వెలువడిపోయింది, ఏమని? ఉరి తీసేయమని. ఉరి తీసేంత వరకు వాళ్ళు ఫ్రీగా ఉన్నారా, శిక్షలోనే ఉన్నారా? ఆలోచించండి. ఉరి తీసేంత వరకు కూడా వాళ్ళు శిక్షలోనే ఉన్నారు. అలాగే మన మరణ క్షణంతో మనకు శిక్ష అనేది మొదలైపోతుంది. ఒకవేళ ఎప్పుడో 2వ రాకడలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు గారు తీర్పు తీరుస్తారని కనుక అనుకుంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు. నేను కూడా ప్రశ్నించాను.
ధనవంతుడు తక్షణమే అగ్నిగుండంలోనికి ఎందుకు వెళ్ళాడు? వాడిని కూడా సాధారణ స్థితిలోనే ఉంచాలి కదా దేవుడు. ఎందుకంటే తీర్పు జరగలేదు కదా, మరి వాదోపవాదాలు జరగలేదు కదా. తీర్పు తీర్చనప్పుడు వాడిని శిక్షలో ఎలా ఉంచాడు దేవుడు? అంటే మరణ దినమే మన అంత్యదినమని, మరణంతోనే మనకు శిక్ష ప్రారంభమైపోతుందని మనం చాలా స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి క్రీస్తు రెండవ రాకడలో తీర్పు ఏమండి? ఇప్పుడు ఈ సింహాసనాలు అన్నాడు. ఈ సింహాసనాలు ఏమిటి? ఈ సింహాసనాలు ప్రకటన గ్రంథంలో మనం చూసిన సింహాసనాలు, కొత్త నిబంధనలో ఇటు గొర్రెలను ఇటు మేకలను నిలబెట్టడం. మరి ఇదంతా ఏమిటి? కొరింథీయులకు రాసిన పత్రికలోనేమో దేవుని న్యాయపీఠం ఎదుట చూడండి ఒకసారి. అది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. మనమందరం దేవుని ఎదుట నిలబడాలి కదా అని మనం అనుకుంటున్నాం. ఏది క్రీస్తు న్యాయపీఠం? ఎక్కడుంది క్రీస్తు న్యాయపీఠం? రెండవ రాకడలో ఆయన నిలబడబోయే చోట న్యాయపీఠం. ఏమండి, ఎక్కడుంది న్యాయపీఠం? ఎక్కడున్నాడు న్యాయమూర్తి? ఇదిగో ఇక్కడే ఉంది న్యాయపీఠం. ఇక్కడే. ఎక్కడుంది? మీ ముందుంది న్యాయపీఠం. ఎలా ఉంది? కాగితాల రూపంలో ఉంది న్యాయపీఠం. దీని ముందు నిలబడాలి ఎవడైనా సరే. నిలబడుతున్నావా లేదా? ఈరోజు మనం ఒక తప్పు చేశామంటే ఆ తప్పు బైబిల్లో కనపడుతుంది, మీరు వెతకండి. ఈరోజు మనం చేసిన ఒక పాపము తప్పనిసరిగా బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. అది వ్యభిచారమా, అది మోసమా, అది ద్రోహమా, లేకపోతే అది ధనాపేక్ష, అది మోహపు చూప, లేకపోతే అసూయ, ద్వేషమా, కలహమా, మత్సరం, ఏదైనా సరే ఇవాళ ఏ తప్పు చేశామో అది బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. దానికి శిక్ష కూడా వ్రాసేస్తాడు, అంతే కదా. దానికి శిక్ష కూడా కిందే లిఖింపబడి ఉంటుంది. ఉదాహరణకు హృదయంలోంచి ఏమేమి వస్తాయని చెప్పాడు, వాటిని చేసిన వాళ్ళు ఏం చేయరని చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన వచ్చిందా? జారత్వమా, దొంగతనమా, నరహత్యల, వ్యభిచారాల, లోభముల, చెడుతనముల, కృత్రిమముల, కామవికారముల, మత్సరముల, దేవదూషణ, లేకపోతే అహంభావమా, లేకపోతే అవివేకమా? ఇవన్నీ నీలోంచి వచ్చి నిన్నేం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి అన్నాడు. అపవిత్రం అనగా నిన్ను పాపంలో ముంచుతాయి. చెడు ఆలోచనే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము అనగా అగ్నిగుండము. స్పష్టం చేసేశాడు. ఒక తప్పు చేయడం వల్ల నువ్వు అపవిత్రపరచబడతావు. పాపభూయిష్టం అవుతుంది నీ హృదయము. దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఇకపోతే శరీర కార్యాలు ఉన్నాయా? శరీరంతో పాపాలు చేస్తున్నావా? హృదయంతో మాత్రమే కాకుండా దానికి సంబంధించిన శిక్షను కూడా నువ్వు అక్కడికక్కడే గమనించగలవు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనకి ఇది కనిపిస్తుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు చాలా స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. తీర్పు కూడా అక్కడ రాసేశాడు. తీర్పులోకి వెళ్ళటానికి కారణాన్ని చెప్పాడు. తీర్పు ఎలా ఉండబోతుందో కూడా చెప్పాడు. దేవుని రాజ్య ప్రవేశము అసంభవము. దురాలోచన వలన నిన్ను నువ్వు అపవిత్రపరుచుకుంటే అనగా నీ హృదయము పాప పంకిలం అయితే నువ్వు దేవుని రాజ్య ప్రవేశమును కోల్పోతావు. తీర్పు కూడా చెప్పేశాడు ముందే. ఇప్పుడు ఎక్కడుంది ఇదంతా? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఉంది. ఏది క్రీస్తు న్యాయపీఠము? ఇదిగో మన చేతిలో ఉన్న బైబిల్. దీని ముందు మనం నిలబడ్డామా లేదా? ఇప్పుడు నిలబడ్డాం. ఆయన న్యాయం ముందు నిలబడ్డాం. నువ్విలా బ్రతకడం న్యాయం తెలియజేస్తోంది బైబిల్. కానీ ఆ న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయంగా మనం నిలబడుతున్నాం. కాబట్టి తీర్పు మనకు మనమే దాసోహం అవుతున్నాం. మనకు మనమే మన తీర్పును రాసుకుంటున్నాం. మరణ శాసనం మనమే లిఖించుకుంటున్నాం.
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ప్రభువైన క్రీస్తు తీర్పు తీరుస్తున్నారు. ఎలా అంటే, ప్రత్యక్షంగా వారు మన ముందు దిగివచ్చి మన మధ్య నిలబడి, నువ్వు ఈ తప్పు చేసావు కదా, నువ్వు ఆ తప్పు చేసావు కదా, నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు ఎలా ఎందుకు చేసావు, కాబట్టి నీకు ఇది, అదేమీ లేదండి. అదేమీ లేదు. మొత్తం మన చేతిలోనే పెట్టేశారు. నువ్వు దీని ప్రకారం బ్రతికావా, నువ్వు తీర్పులోకి రావు. తీర్పులోకి రాని స్థితి ఏమిటి? తీర్పు లేకపోతే ఏమిటండి? తీర్పు అనగా శిక్షలోకి వెళ్ళటం చెప్పాను నేను. తీర్పులోకి రాకపోవడం అంటే నిత్య జీవానికి వెళ్ళిపోవడమే. ఆలోచించండి. నిత్య జీవానికి వెళ్ళే వాటి గురించి మళ్ళీ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఉన్నదా? నిత్య జీవానికి అర్హులో కాదో ఏది నిర్ణయిస్తుంది? నిత్య జీవానికి మనం అర్హులమో కామో ఏది నిర్ణయిస్తుంది? మన చేతిలో ఉన్న బైబిల్ నిర్ణయించేస్తుంది. అంతే కదా. ప్రభువు మాటల ప్రకారం బ్రతికాము, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ దాన్ని పరిశీలించవలసిన అవసరం లేదు, దేవుడు నించోబెట్టి అడగవలసిన అవసరం లేదు. వెరీ గుడ్. అలాగే ఈ మాటల ప్రకారం, ఈ క్రీస్తు న్యాయపీఠంలో, ఈ క్రీస్తు రాజ్యాంగంలో చెప్పబడిన మాటల ప్రకారం మనం బ్రతకలేదు. బ్రతకనప్పుడు ఏమి డిసైడ్ అయిపోయింది? తీర్పు డిసైడ్ అయిపోయింది. మళ్ళీ క్రీస్తు రెండవ రాకడలో వచ్చి నువ్వు బ్రతికావా లేదా అని పరిశీలించవలసిన అవసరం ఏముంది? లేదు. మరణంతోనే అగ్నిగుండం ప్రారంభం. దేనికి అగ్నిగుండానికి వెళ్ళిపోతాం మనం? దీని ప్రకారం మనం బ్రతకలేదు కాబట్టి. అనగా మన నిత్య జీవాన్నైనా, మన నిత్య నరకాన్నైనా, నిత్య అగ్నిగుండాన్నైనా నిర్ణయిస్తున్నది ఎవరు అంటే, తండ్రి అయిన దేవుడు చెప్పగా క్రీస్తు పలికిన మాట. ఆ క్రీస్తు పలుకగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భక్తులు వ్రాయించిన ఈ మాటే అనగా క్రీస్తు మరియు తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ గారు పలికిన మాటలు ఈరోజు అక్షర రూపంగా బైబిల్గా మన మధ్య ఉన్నవో అవే మనలను తీర్పులోనికి తీసుకొస్తున్నాయి. ఇక్కడ దీని ప్రకారం సెటిల్ అయిపోతుంది. బైబిల్ ప్రకారం అంతా తెగిపోతుంది ఎక్కడికక్కడ. ఇక మళ్ళీ విచారణలు జరపవలసిన అవసరం లేదు. విచారణ ఎక్కడే జరిగిపోతోంది కూడా. విచారణ ఎక్కడే జరిగిపోతుంది? భూమి మీదే జరిగిపోతుంది విచారణ. ఎవరు విచారిస్తున్నారు? ఎవరు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు? ఎవరు న్యాయమూర్తి అయి వింటున్నాడు అన్ని సంగతులు కూడా? బైబిలే న్యాయమూర్తి అయి, న్యాయపీఠమై వింటోంది. అదే దేవుని మాట, అదే దేవుని వాక్యము. బైబిలే విచారిస్తోంది. బైబిలే న్యాయాన్యాయాలను ఆలోచిస్తోంది. అలా చూస్తుంటుందండి దేవుని మాట. అలా చూస్తుంటుంది. కత్తి పట్టుకుని పొడి చేసుకుంటాం అనుకోండి, ఎవరికైనా నష్టం. మెళ్ళ తాడు బిగించుకుని చెట్టు ఎక్కామనుకోండి, నేను చచ్చిపోతానండి. ఎవరికి? మనకే. ఎందుకురా బ్రహ్మాండమైన భవిష్యత్తుని పాడు చేసుకుంటావు? నీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందిరా. లేదు, నేను ఆ పిల్ల లేకపోతే చచ్చిపోతాను. నువ్వు దాన్ని చేసుకున్నా చేస్తావురా? ఎందుకు వచ్చింది ఆ కర్మ నీకు? ఆలోచించు. లేదు, నేను చచ్చిపోతాను, ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను, లేదా వాడు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఆ ఉద్యోగం లేకపోతే నేను చచ్చిపోతాను. ఎందుకురా నీ చావు నువ్వు కొని తెచ్చుకుంటావు? అంటే మన చావు మనమే తెచ్చుకుంటున్నావా? ఎస్, మనమే తెచ్చుకుంటున్నాం. ఈరోజు మన తీర్పు మన చేతిలోనే ఉన్నది. ఎంత విచిత్రంగా ఉందో చూసారా అండి? ఎంత పని చేశాడండి దేవుడు నిజంగా. ఆయన చేతికి ఏం మట్టంటు కదా. ఇప్పుడే నేను చెప్పాను కదండి, తీర్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు దేవుడు. ఎందుకంటే మన జీవితం ఆయన చెంతకు చేరవలసింది. ఒకవేళ అది నరకానికి గనక వెళితే మనిషి దేవుణ్ణి ప్రశ్నించడానికి సరిపడు, ఎందుకు నువ్వు నాకు స్థితి విధించావని. తర్వాత దేవుడు వివరణ ఇవ్వడానికి ఏం ఉండదిక. వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. మొత్తం ఓపెన్ చేసి పెట్టేశాడు మన ముందే బైబిల్ గ్రంథంగా. అక్కడి నుంచి అరిచి గోల చేయడానికి ఉండదిక. నువ్వేమాత్రమన్నా అరిచి గోల చెయ్యాలనుకుంటే అది ఈ భూమి మీద మాత్రమే. ఆ అరిచి గోల చేయటమే మన మనస్సును దేవునికి అనుకూలంగా లొంగదీసి ఆయన కొరకు ఈ జీవితాన్ని అంకితం చేసి బ్రతకడము. ఆలోచించండి. కాబట్టి ఇదే న్యాయపీఠం.
ఇదే న్యాయపీఠం. వెరీ గుడ్. మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడినది, మత్తయి సువార్తలో చెప్పబడిన వాటి సంగతి ఏమిటి అని అంటారా? చూడండి ఒకసారి అక్కడే ఉందో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎప్పుడు పొందారు తీర్పు? తీర్పు ఎక్కడ జరుగుతుంది? తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఎప్పటి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు? తీర్పు ఎప్పుడు జరుగుతోందండి? తీర్పు ఇప్పుడు జరుగుచున్నది. గ్రంథాలు విప్పబడ్డాయట. ప్రతి వాళ్ళు ఆ గ్రంథం ఎదుట నిలవబడ్డారట, ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డారట. నిలవబడినప్పుడు గ్రంథం విప్పబడింది. ఇదిగో ఈ గ్రంథం, మన చేతిలో ఉన్న గ్రంథం విప్పబడింది. అప్పుడు జీవ గ్రంథం అని వేరొక గ్రంథమును విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఈ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో వాటి ప్రకారం బ్రతకని వాళ్ళు ఏమయ్యారట? క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తీర్పు ఎవరు పొందుతారు? ఏమండి, ఇక్కడ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు, విచారణల గురించి మాట్లాడతలేదు. తీర్పు పొందేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు ఎప్పుడు పొందారు? తీర్పు భూమి మీద ఉండగానే పొందేశారు వాళ్ళు. తీర్పు భూమి మీద ఉండగానే అయిపోయింది. తీర్పు పొందిరి అంటున్నాడు చూడండి. అక్కడ తీర్పు తీరుస్తున్నాడు అనలేదు, తీర్పు పొందిరి. దేని ప్రకారం పొందారు? గ్రంథం ముందు వ్రాయబడి ఉన్న మాటల ప్రకారం జరిగింపని దానిని బట్టి. ఏమిటా గ్రంథం? ఏ మాటల ప్రకారం జరిగించాలి? బైబిల్లో ఉన్న మాటల ప్రకారం జరిగించాలి. అలా జరగని వాళ్ళందరూ జీవగ్రంథం నుండి తమ పేరు కొట్టేసుకున్నారు. అలా కొట్టివేయబడిన వాళ్లే తీర్పులోకి వెళ్ళిపోయారు, అది అగ్నిగుండము. దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతే తప్పించి ప్రకటన గ్రంథంలో చెప్పబడినంత మాత్రము చేత ఇది భవిష్యత్తులో జరుగుతాది, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, అందరినీ వరుసగా నిలబెడతాడు అనుకోవడం పొరపాటు. తీర్పు పొందిన వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. తీర్పు పొందని వాడు నిత్య జీవితానికి వెళ్ళిపోతాడు. ఇహ ఎవరి గురించి విచారించవలసిన అవసరం లేదు. గమనించండి, నేనేం చెబుతున్నానంటే మీకు గంట నుంచి ఇహ విచారణలు ఉండవు. మనం దీని ప్రకారం బ్రతికావాలి, సువార్త ప్రకటించమని వీడు ప్రకటించాడా లేదా, ఇదేం ఉండదు. ఇక నువ్వు అగ్నిగుండంలో పడ్డావు అంటే బైబిల్ ప్రకారం నువ్వు దేవుని పని జరిగించలేదని అర్థం. నువ్వు అగ్నిగుండంలో పడలేదు అంటే బైబిల్లో వ్రాయబడిన ప్రకారం నువ్వు దేవుని పనులు జరిగించావు, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించావు అని అర్థం. కాబట్టి ఇదే నిర్ణయం చేస్తుంది మనకిక. మరి మత్తయి సువార్తలో చెప్పబడింది ఏంటండి అనుకుంటారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అంటున్నాడు. దూతలతో కలిసి యేసుక్రీస్తు గారు రాబోతున్నటువంటి సందర్భం ఇదే రెండవ రాకడ. ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మానవులందరనగా మరణించిన ప్రతి ఒక్కరూ కూడా తమ శరీరాలు ధరించుకొని నిలవబడతారు. మనందరికీ తెలుసు, ఇదొక ప్రత్యేకమైనటువంటి పాట ఉంది. కట్టుతో కైలాసమా, కట్టుతో నరకమా అనే అంశంలో మనం దీని గురించిన పూర్తి వివరణ చూస్తాం. దేవుడు ప్రతి ఒక్కరికి పునరుద్ధానాన్ని ఇస్తాడు. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి పునరుద్ధానమును అనుగ్రహిస్తాడు. వాడు మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే ప్రతి ఒక్కరూ ఈ శరీరాలతో తిరిగి బ్రతుకుతారు, దేవుడు బ్రతికింపచేస్తాడు. అయితే దీనిలో 2 పునరుద్ధానాలు ఉన్నాయి. దీని ఇలా ఉంచి యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు అంటున్నాడు. బయటకు వచ్చేదరు. ఇది క్రీస్తు రెండవ రాకడలో మానవ దేహముల గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట. తన రెండవ రాకడలో మానవ దేహాలు స్థితిగతులు ఎలా ఉండబోతున్నవి అన్నది ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఎలా ఉంటుందట? మేలు చేసిన వారు. ఏమిటా మేలు? దేవుని గ్రంథము ప్రకారము జీవించడము. ప్రకటన గ్రంథంలో చూసాం కదండి మనం.
గ్రంథంలో లిఖింపబడిన వాటి ప్రకారం బ్రతకని వాళ్ళు అని ఉంది కదా. అది మేలు చేయటం. అలా బ్రతికిన వాడు మేలు చేసినవాడు. మేలు చేసినవాడు నిత్య జీవానికి వెళ్ళడానికి తన శరీరాన్ని పునరుద్ధానంలో తెచ్చుకుంటున్నాడు. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడంటే ఏం జరిగిందండి? శరీరము తిరిగి బ్రతికింది. పునరుద్ధానము అనగా తిరిగి జీవించడము. నాశనమైన స్థితి నుండి తిరిగి గొప్ప దశకు వెళ్ళటమే పునరుద్ధానము అని మనం పాఠాల్లో చెప్పుకున్నాం చాలాసార్లు. ఓకేనా? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును క్రీస్తు శరీరాన్ని తెచ్చుకున్నట్టుగా మనము కూడా శరీరాన్ని తెచ్చుకుంటాం. వెరీ గుడ్. అలాగే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వాళ్ళు అనగా ఈ గ్రంథ ప్రకారం బ్రతకని వాళ్ళు కూడా తీర్పు పునరుద్ధానమునకు అన్నాడు. తీర్పు పునరుద్ధానము అన్నాడు. గమనించండి, పునరుద్ధానం అంటే ఏమిటి? మరణించిన శరీరం, మట్టిలో కుళ్ళిపోయిన శరీరం తిరిగి తన వాస్తవ రూపానికి, తిరిగి యథారూపానికి రావడము. తిరిగి యథారూపానికి రావడం. దేవుని పిల్లలారా, ఇలాగ మన శరీరాలను, మానవ శరీరాలన్నింటినీ తిరిగి బ్రతికించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఇవి నాశనం కాని స్థితికి తీసుకువెళతాడు. ఇహ నాశనం అవ్వవు. వాటిని దేవుడు చెప్పిన విధానము మహిమ శరీరము అన్నాడు. ప్రతి దేహానికి కూడా నాశనము లేని స్థితిని దేవుడు, క్రీస్తు రెండవ రాకడలో అనుగ్రహిస్తాడు. ఇహ నాశనం కాదు ఈ శరీరం. వెరీ గుడ్. నాశనం కాని శరీరము, ఈ శరీరములో ఉన్నటువంటి మనము బైబిల్ ప్రకారం బ్రతికిన మనము జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతాం. బైబిల్ ప్రకారం బ్రతకని వాళ్ళు కూడా తిరిగి లేస్తారు శరీరాలతో. గమనించండి, వాళ్లను తీర్పులోనికి పంపిస్తాడు. తీర్పు అంటే ఏమిటండి? తీర్పు అంటే ఏమిటి? తీర్పు అనగా శిక్ష. జ్ఞాపకం ఉంచుకోండి. తీర్పు అంటే ఏమిటో కాదు. తీర్పు అనగా శిక్ష. శిక్ష. శిక్ష ఎవరికి? నేరస్తుడికి. నేరం చేయనివాడు శిక్ష గురించి అసలు ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి తీర్పు అనగా శిక్ష. జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. అది ఇక్కడ వ్రాయబడిన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వ్రాయబడిన సందర్భము. తీర్పుకు వచ్చేసారు ఇక వీళ్ళందరూ. తీర్పు తీర్చేశాడు. బైబిల్ ప్రకారం తీర్పు అయిపోయింది. అందరికీ తిరిగి శరీరాలను తొడిగేశాడు. తొడిగేసిన తర్వాత మీరు ఇక వెళ్ళండి అన్నాడు. ఎవరిని వెళ్ళమన్నాడు? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు, యేసు ప్రభు గారు, తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, పదండి అంటున్నాడు. ఎక్కడికి? న్యాయాలు విచారించడానిక? ఏం చేశారట వీళ్ళు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. దేనిని బట్టి ఆశీర్వదించబడ్డారు? వాక్యంలో చెప్పిన దానిని బట్టి వీళ్ళు బ్రతకడం వలన తండ్రిచే ఆశీర్వదింపబడ్డారు. వింటున్నారు కదండి అందరూ? శ్రద్ధగాను వినాలి. అప్పుడు నా తండ్రిచే ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేనేం చెప్పానో మీరు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళారు, కాబట్టి వెళ్ళిపోండి అనడంతే. ఏమండి, వీళ్ళు చేశారో లేదో ఏది డిసైడ్ చేసింది? వీళ్ళు చేశారో లేదో ఏది నిర్ణయించింది? వాళ్ళకి ఏది నిత్య జీవం ఇచ్చేసింది? ఏది ఇచ్చేసింది? ఈ దైవ గ్రంథం, దీనిలో వ్రాయబడినటువంటి మాటలు. వెరీ గుడ్. ఇంకా కిందకు వచ్చేటప్పటికి 41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వార్లారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పొండి, 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 పొండి అంటున్నాడు. పొండి. అదేంటి ప్రభా, మేమేం చేసాం, మమ్మల్ని మీరు దోచేస్తున్నారు, మీరు ఇది చేశారా, మీరు ఇది చేశారా, మీరు అది చేశారు, ఇవే మాట్లాడలేదు. పొండి అన్నాడు. పొండి. ఎందుకు పొమ్మంటున్నానంటే
నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహమీయలేదు, పరదేశిని ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పుదును. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తు గారు చెప్పినవన్నీ కూడా ఎక్కడ లిఖింపబడి ఉన్నాయి? ఈ బైబిల్ గ్రంథం అంతటిలోనూ ఉంటున్న సారాంశం అండి ఇదంతా. మీరు నా ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకలేదు, నేను చెప్పినట్టుగా మీరు జీవించలేదు, కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు చెప్పాడు వాళ్ళకి. కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు. అక్కడ తీర్పును డిసైడ్ చేసేస్తున్నాడు అనమాట. తీర్పును డిసైడ్ చేసేస్తున్నాడు తప్పించి వీడు చేశాడా లేదా, నువ్వు ఇలా ఎందుకు చేయలేదు, నువ్వు అలా ఎందుకు చేయలేదు, నువ్వు ఎప్పుడెప్పుడు చేసావు, నువ్వు ఎప్పుడెప్పుడు చేయలేదు, నీ సాక్షులు నువ్వు ప్రవేశపెట్టు, మా సాక్షులు మేము ప్రవేశపెడతాం, ఇవేవీ లేవండి. ఇక మీరు ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు అంటే, ఇదిగో వ్రాయబడిన గ్రంథం ప్రకారం మీరు బ్రతకలేదు కాబట్టి. అందుకు 46 వచనం, వీరు నిత్య శిక్షకు, ఎవరు? గ్రంథములో వ్రాయబడినట్టుగా బ్రతకని వాళ్ళు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇది క్రీస్తు రెండవ రాకడలో జరగబోయేది. అక్కడ ఏమైనా న్యాయ విచారణ ఉందా? లేదండి. నిర్ణయాన్ని, తీర్పుని అమలు చేస్తున్నాడంతే. దీనినే అంత్య తీర్పు అంటారు. క్రైస్తవ ప్రపంచం పెట్టుకున్న మాట ఏమిటంటే ఇదే అంత్య తీర్పు, అనగా తుది తీర్పు అని మనం చెప్పవచ్చు. దీన్ని తుది తీర్పు అనగా తీర్పునిక శాశ్వతంగా అమలు చేసేయడము, పర్మనెంట్ చేసేయడం ఇక తీర్పుని. ఎలా అనుకుంటున్నారా? బాగా గమనించండి. ధనవంతుడు మరణించి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. వాడి మరణంతోనే వాడికి శిక్ష ప్రారంభమైపోయింది. కానీ వాడి దేహము భూమి మీద ఉండిపోయిందండి. వీడెక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. వాడి దేహం భూమి మీద ఉండిపోయింది. కాబట్టి క్రీస్తు రెండవ రాకడలో వాడిని అగ్నిగుండం నుంచి తీసుకొచ్చి వాడి దేహాన్ని వాడికి తొడుగుతాడనమాట. వాడి శరీరాన్ని వాడికి ధరింపచేస్తాడు. ధరింపచేసి ఇక పో అగ్నిగుండంలోనికి, నువ్వు ఇలా తయారు కావడానికి నీ శరీరమే కారణం కాబట్టి ఆత్మవైన నువ్వు నీ శరీరంతో కలిపి అగ్నిగుండంలో మండు పో అని పంపించేస్తానండి. తప్పించి తీర్పు కొత్తగా ఏమీ తీర్చట్లేదు. అక్కడ తీర్పుని ఖాయపరిచేస్తున్నాడు. ఉరిశిక్ష పడింది మాకు మహానుభావ, కాస్త క్షమాభిక్ష పెట్టండి అని రాష్ట్రపతి గారిని అడిగితే రాష్ట్రపతి గారు అంగీకరించక ఏం చేశాడు? మొన్న తీర్పును ఖరారు చేశాడు, తీర్పును శాశ్వతంగా అమలు చేసేశాడు. అలాగే యేసుక్రీస్తు గారు తీర్పుకు నిర్ణయింపబడిన వాళ్లను, వాళ్ళ దేహాలు వాళ్లకు తొడిగించి ఇహ శాశ్వతంగా శిక్షలోకి, అనగా రెండింటినీ కలిపి, ఆత్మను శరీరాన్ని కలిపి తోసేశాడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది. అలా జరుగుతుందని ఆయన చెప్పారు. అంతే తప్పించి అప్పుడు తీర్పులు తీర్చబడవు. బైబిల్ ప్రకారం తీర్చబడిన తీర్పు శాశ్వతంగా అమలులోకి వెళ్ళిపోయే రోజు అన్నమాట అది. ఇక తీర్పు లేనిది ఎవరికి? తీర్పు లేనిది ఎవరికి? వాక్య ప్రకారం బ్రతికిన వాళ్లకు తీర్పు లేదు, అనగా శిక్ష లేదు. కాబట్టి తర్వాత మనం వాదించుకోవడానికి అవకాశం లేదండి. వాదోపవాదాలు ఉండవు. ఇక వాదం లేదు. ఇక బైబిలే వాదించేస్తుంది మనతో. బైబిల్లోనే తీర్పులు లిఖింపబడి ఉన్నవి. బైబిల్ పీనల్ కోడ్, భారత శిక్షాస్మృతి 302 ప్రకారం ఉరిశిక్ష. నువ్వు ఒకేసారి 10 మందిని చంపావా, నీకు ఉరిశిక్ష. ఒక స్త్రీని అన్యాయంగా పాడు చేసి ఆమెను అత్యంత కిరాతకంగా చంపావా, నీకు ఉరిశిక్ష. అది ముందే కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు ఆ పని చేస్తే ఆ శిక్ష, ఆ తీర్పు నీకు వర్తించేస్తుంది. ఖలాస్. దిశ చట్టాన్ని చేశారు. ఎవరైనా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడిన, బలవంతంగా వాళ్లను పాడు చేసిన అటువంటి వాళ్లకు ఉరిశిక్ష దిశ చట్టం ద్వారా కొత్తగా అమల్లోకి వచ్చింది. ఉరిశిక్ష అనేది ఏమిటి? తీర్పు ఎప్పుడు రాసేశారు? తీర్పు ముందే రాసి పెట్టారు. వాడు చేసిన నేరాన్ని బట్టి జడ్జిమెంట్ ఏం చెప్తాడు న్యాయమూర్తి? దిశ చట్టంలోని ఫలానా సెక్షన్ ప్రకారము ఉరి శిక్షను విధిస్తున్నాను అంటాడు. ఈ శిక్ష ఎప్పుడు రాయబడింది? ఎప్పుడో రాయబడింది.
దాన్ని నీ ప్రవర్తనతో నువ్వు తెచ్చుకున్నావు, నీ మీదకి తెచ్చుకున్నావు, అంతే. తీర్పు ఎప్పుడో జరిగిపోయింది. అలాగే దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చేశాడు. ఆ తీర్పు అక్షరాల రూపంలో బైబిల్ గ్రంథంగా మన చేతిలో ఉన్నది. దీని ప్రకారం మనం బ్రతుకుతున్నామా? తీర్పులోకి మనము రాము. దీని ప్రకారంగా మనం బ్రతకలేక నేరాలు, ఘోరాలు, పాపాలు చేసుకుంటూ వెళుతున్నామా? ఎప్పుడో లిఖింపబడిన తీర్పును మనకు మనమే విధించుకుంటున్నాము, తెచ్చుకుంటున్నాము. కాబట్టి క్రీస్తు రెండవ రాకడలో తీర్పులు తీర్చడాలుండవు. గమనించండి, క్రీస్తు రెండవ రాకడలో తీర్పు లేదు. శాశ్వత శిక్షకు పంపేయడం ఉంటుంది. శరీరాన్ని తొడిగించి శిక్షకు పంపడం ఉంటుంది. ఇప్పుడే తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకమునకు ఇప్పుడు తీర్పు జరుగుచున్నది. క్రీస్తు వచ్చి న్యాయాన్యాయాలు విచారించడు. ఆయన చెప్పిన మాటయే మన మరణ దినమున మనకు నిత్య జీవమా, నిత్య నరకమా అన్నది డిసైడ్ చేసిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడో అవకాశం వస్తుందని అనుకోకండి. అజ్ఞానపు బోధలు విని మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. ఎప్పుడో మనకు టైం ఉందిలే అని అనుకోకండి. టైం లేదండి. మరి మన అంచెదినం ఎప్పుడు? అంత్యదినమున అటు ఇటు తేలిపోతుంది కదండి. మనం మారడానికి ఇంకేమన్నా టైం ఉందా? ఎప్పుడు అంత్యదినం తెలియదు. అది ఈ రాత్రి కావచ్చు, ఈ రాత్రి అయితే రేపైతే 30,000 మంది చచ్చిపోయారండి భారతదేశంలో. ఇప్పటికీ 30,000. కువైట్లో ఇంచుమించుగా 400 చిల్లర. సౌదీ అరేబియా తర్వాత కువైట్లోనే హైయెస్ట్ నెంబర్ మరణించిందండి కరోనాతోటి, తెలుసా? ఈ గల్ఫ్లో సౌదీ తర్వాత, అంటే సౌదీలో 2,60,000 ఎంతో వచ్చేసింది కేసులు. అక్కడ 2,000 మంది మరణించడానికి 1% చచ్చిపోయారు. ఇక్కడ మనకి ఇంచుమించు 55,000, 60,000 అనుకుంటూ వచ్చేసింది. 60,000 మందికి 450 చిల్లర అనుకుంటూ మరణించారు. మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇండియా వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది అనుకుంటాం మనం. ఇప్పుడు మనం ఎంతకాలం ఏమనుకున్నాం, ఎంతకాలం ఈ బతుకండి ఇక్కడ, ఇది వీళ్ళు మన ఇంటి దగ్గర పడిపోతే కూడా కల్లో గంజో తాగి బతకొచ్చు. ఇప్పుడు ఇండియాకి వెళ్తే కరోనా రమ్మంటుంది. ఇండియాలో మూలలకు వచ్చేసిందండి కరోనా. ఇప్పుడు మనం విదేశాల నుంచి వెళితే ఇంటికి అక్కడ అడుగు పెట్టినెవరు తెలుసా? మనల్ని ఊళ్ళోకి రావద్దు అంటున్నారంట. పెద్ద అక్కడ ఉన్నవాడికి ఎవరికి కరోనా లేనట్టు. అసలు భారతదేశంలో ఎవరికీ కరోనా లేదు, బయట దేశాల వాళ్ళు తీసుకొస్తానన్నట్టుగా కటింగ్స్ ఇస్తున్నారు భారతదేశంలో వాళ్ళు. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇంట్లోకి రానివ్వకుండా. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు అన్నిటికన్నా ఎక్కువ భారతదేశంలోనే ఉండబోతుంది. రోజుకి 50,000 కేసులు. రాబోయే రోజుల్లో 3,50,000 కేసులకు వెళతాయట పర్ డే. రోజుకి 3,50,000 కేసులు గెలుతుందట భారతదేశం. హైయెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ వెళ్ళిపోతుందట. డెత్లో హైయెస్ట్ వెళ్ళిపోతుందట. నిన్నెవడు రావద్దంటాడు భారతదేశం నుంచి ఎవడు మా దేశంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఈ లిస్టులో మనం ఉన్నామా? లేవా? కోట్ల మంది చచ్చిపోతారట. అంచనాలు వేస్తున్నారు. కోట్ల మందిలో మన పేరుందా? ఓటర్ లిస్టులో పేరుందా? ఉంది. రేషన్ కార్డులో మన పేరుందా? ఉంది. జీవగ్రంథంలో పేరుందా? అన్నిటిలోనూ మన పేర్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నామే తప్పించి అసలు దాంట్లో మన పేరున్నదా లేదా అని మనం ఎప్పుడూ చూసుకోలేదండి. దానిలో పేరు లేకపోతే అగ్నిగుండం అని చెప్పేశాడు ముందే. అంటే ఎప్పుడైతే మనం దీని ప్రకారం బ్రతకమో జీవగ్రంథంలోంచి మన పేరు తుడిచివేయబడుతుంది. ఏమండి, ఎంత ధైర్యంగా ఉంటున్నాం అంటే మనం అసలు. జీతాలు సగం ఇస్తున్నారు, ఫుల్ ఎప్పుడు ఇస్తారో. లేకపోతే ఇల్లు ప్రారంభించాం, అది సగంలో ఉంది, అది ఎప్పుడు పూర్తి చేయాలో. అసలు రేపు బతికుంటామో లేదో మనకు గ్యారంటీ లేదు. దైవ సంబంధమైన ఆలోచన లేవు. ఇంకా
ఇంకా ఎవరికి దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైన ప్రణాళికలు లేవండి. ఇంకా ఈ లోక సంబంధమైన ఆశలే. కోటీశ్వర్లు చచ్చిపోతున్నారు, డబ్బు పట్టుకెళ్తున్నారా, ఆస్తిపాస్తులను తీసుకెళ్తున్నారా, జీవితం అంతా ధారపోసి కూడగట్టిన ఆస్తులు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే కనీసం సొంత వాళ్ళు వారిని తాకటాకు కూడా లేదు. మున్సిపాలిటీ వాళ్ళ చేత ఖననాలు జరిగిస్తున్నారండి, దహనం చేయిస్తున్నారు. లేకపోతే మున్సిపాలిటీ ఇంకెవరు లేరా? ఒక డాక్టర్ చచ్చిపోతే ఊరంతా అతని శవయాత్ర వెనుక వెళుతుంది. ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతే ప్రజలు తండోపతండాలుగా అతని శవం వెనుక వెళతారు. ఈరోజు లేదా పరిస్థితి. శవాన్ని మోసుకెళ్తున్నారంట, సమాధి చేద్దామని, ఖననం చేద్దామని. ఒక ముసలాయన్ని మోసుకెళుతుండగా ఫోన్ వచ్చిందటండి, అతనికి కరోనా కన్ఫర్మ్ అయిందని. ఆ శవాన్ని అక్కడ పడేసేసి పరుగులు పెట్టేశారంట. అహంగాన పరుగులే. బుల్డోజర్ దాన్ని తీసుకొచ్చి దానిలో వేసి శవాన్ని అక్కడ వరకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారట. ఇది మన పరిస్థితి. మరి అన్ని కోట్లు ఉన్నాయి కదా, నిన్ను ఎవడు ముట్టుకోడు అంటే ఎవడు ముట్టుకోడు మనల్ని. కట్టుకున్న భార్య తాకదు, భర్త తాకడు, కన్నెత్తి చూడు, బిడ్డల దగ్గరకు రారు, బిడ్డలను చూసే అవకాశం కూడా ఉండదు. దేవుని పిల్లలారా, తీర్పులు జరిగిపోతున్నాయి ప్రపంచానికి. మన తీర్పులు మనమే తీర్చేసుకుంటున్నాం. నిత్యాగ్ని దండకు మనమే గురి చేసుకుంటున్నాం. దేవుడి గురించి ఆలోచించక, దేవునికి భయపడక, దేవుని కొరకు బ్రతకక, ఈ బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ జన్మను ఎందుకు ప్రసాదించాడో అర్థం చేసుకోక, ఆలోచించక, ఒకనాడు మరణించక తప్పదు అనే సంగతిని మనం జీర్ణించుకోలేక మన బ్రతుకులను సుఖానికి అంకితం చేసుకుని మన తీర్పులను మనమే రాసుకుంటున్నాము, తీర్చుకుంటున్నాం. దేవుడు బాధ్యుడు కాడు దీనికి. గుర్తుంచుకోండి, దేవుడు ఎంత మాత్రము మనం నరకానికి వెళ్ళడానికి బాధ్యుడు కాడు. మనలను అగ్నిగుండంలోకి తొయ్యడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు మనల్ని కన్నాడు, మనల్ని పుట్టించాడు. మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం. అదే చెప్పాను నేను. మన ఈ బ్రతుకు మరొక లోకంతో సంబంధాన్ని కలిగి ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఇక నుండైనా మనం మారాలి, తీర్పును దాటాలి. తీర్పులోకి మనం వెళ్ళకూడదు, జీవములోనికి మనం ప్రవేశించగలగాలి. ఈ రాత్రికి కరోనా వచ్చి చచ్చిపోయినా సరే, ఈ రాత్రికి, రేపు వెలుగును మనం చూడకపోయినా సరే, మనం మరణిస్తే తీర్పులోకి కాక నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి తొలుత విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రేమ దేవుని ఎప్పుడూ ఏదో ఉంది, ఇప్పుడు కాదులే, ఈ లోకంలో మనం వీటన్నిటినీ మనం వదులుకొని బ్రతకటం చాలా కష్టం. ఈ శరీరాన్ని కంట్రోల్ చేయటం, ఈ మనసుని కంట్రోల్లో పెట్టడము, ఈ లోకపు సుఖాలు, రుచులు, ఆనందాలు వేటిని అనుభవించకుండా ఏదో మడిగట్టుకుని కూర్చోవడము, చేతులు ముడుచుకుని కూర్చోవడం, ఇదంతా జరిగే పని కాదులే. కానీ వయసు అయిపోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక్కసారి మనం హాస్పిటల్ పాలైతే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాము లేదు. కాబట్టి ఒంట్లో వేడి తగ్గకముందే దీన్ని బాగా అనుభవించాలి అని మనం కంకణం కట్టుకుని, ముసల్దాన్ని అయిపోతే మళ్ళీ ఎవడు నా ముఖం కూడా చూడడు, ముసలోడిని అయిపోతే ఎవరు నా ముఖం కూడా చూడరు. కాబట్టి వయసు ఉండగానే ఇంకెంతకాలం ఉంటుంది ఈ వయసు? మహా అయితే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఈ లోపే బాగా అనుభవించి ఈ శరీరాన్ని బాగా సుఖపెట్టి దీన్ని చిలుకుదాం. బాగా మజ్జిగ చిలికినట్టు చిలికితే దానిలోంచి సుఖం అనే వెన్నొస్తుంది అని గనక ఒకవేళ మనం తాపత్రయపడి దానికి మనల్ని మనం అమ్ముకుంటే మన తీర్పు మనమే రాసుకుంటున్నట్టు లెక్క. దేవుడు దీనికి బాధ్యుడు కాడు. దేవుడు బాధ్యుడు కాడు. దేవుణ్ణి నిందించడానికి ఎవ్వడూ సరిపోడు. అది మన చేతిలోనే పెట్టాడు. మన భవిష్యత్తు మన చేతిలోనే పెట్టాడు. ఎంత తెలివైనడు చూశారండి దేవుడు. ఎంత తెలివైనడు. మన తీర్పు మన చేతిలోనే ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడో ఏదో జరుగుతుంది, అప్పుడు అవకాశాలు ఉంటాయి మనకి.
వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత, వెయ్యేళ్ళ పరిపాలన అంతా తర్వాత అంట మళ్ళీ అప్పుడు ఏదో డిసైడ్ చేస్తాడంట. అప్పుడు దాకా నిన్ను ఆడనిస్తాడు. మరి ధనవంతుడికి ఎందుకు లేదు ఆట? ధనవంతుడికి ఎందుకు సాగలేదు ఆటలో? వాడెందుకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు అంటే వాడికొక రూల్ నీకొక రూల్ అన్నమాట. వాడికొక న్యాయం నీకొక న్యాయం అన్నమాట. ఎంత ముదురు తెలివితేటలండి ఈ క్రైస్తవ సమాజాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్త, బహుజాగ్రత్త, బహుజాగ్రత్త.